జ్ఞానము ఇది మనం భూమి మీదకి ఖాళీ చేతులతో వచ్చినాం. అంటే మన జ్ఞానం ఏదైతే ఉందో చాలా లిమిటెడ్. అంటే మనం పుట్టినప్పుడు తర్వాత ఈ జీవితాంతము మనము అటు ఇన్ఫర్మేషన్ అనండి, లేకపోతే లేదా ఇంద్రియాలతోటి, మనం పంచేంద్రియాలని అంటాం కదా, వాటితోటి మనం భూమిని మీద అన్నీ అర్థం చేసుకుంటా ఉన్నాం కంటిన్యూస్గా నిరంతరంగా. తర్వాత మళ్ళీ ఈ జీవితాన్ని అంటే కంప్లీట్ చేసుకుంటాం, ఇంకా మనం వెళ్ళిపోతాం భూమి మీదకి. అయితే ఈ జ్ఞానాన్ని నాది అని పట్టుకునే హక్కు నిజంగా మనకున్నదా? ఇది చాలా నాకంటే డీప్ ఫిలాసఫికల్ థాట్ కూడా. సరే, నువ్వు భూమి మీద పుట్టినావు, నువ్వు కాకపోతే ఇంకోరు పుడతారు. జ్ఞానం అనేది నీకు వచ్చింది, అది రావడానికి కూడా మొత్తం ప్రపంచం ఉంది కాబట్టి నీకు జ్ఞానం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పుట్టంగానే ఒక చీకటి గదిలో ఉంటావు, ఓన్లీ ఆహారం ఏదో కొన్ని వస్తాయి. నీ జ్ఞానం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని చూడనప్పుడు నీ జ్ఞానం కూడా లిమిటెడ్గానే వస్తుంది. అంటే ప్రతిదీ కూడా దోహదం చేసింది నీ ఒక ఎక్స్పోజర్ అంటాం, నీ సెన్సిటివిటీ, అంటే నీ ఇంద్రియాలతోటి వాటిని అర్థం చేసుకునే శక్తి, లేదా నీ గురువులు ఉంటారు. సో ఇట్లా ఎంతోమంది కలిపి నీకు జ్ఞానాన్ని అందించారు. అయితే నువ్వేమంటావు? ఇప్పుడు నాకు అంశం తెలిసిందే, అది కొత్తది, దాన్ని నేను పేటెంట్ చేయాలి, లేదా కాపీరైట్లు తెచ్చుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, నేను ఎవరికి ఇయ్యా, ఏమన్నా చేస్తే దాంతో నాకు లాభమయ్యేది ఏమన్నా చేస్తా, లేదా నా పేరుంటే చేస్తా, లేకపోతే నేను ఇచ్చేదే లేదు, ఎవరైనా వాడుకుంటే వాళ్ళ మీద కేసు వేస్తా. ఇది చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది నాకు. ఇది జ్ఞానం అనేది ఎటర్నల్, అంటే ఇది ఎవర్ అంటే ఎక్స్పాండ్ అయితేనే ఉంటుంది. ఇది దీనికి అంతులేనిది. ఇది ఒక నదిలాగా నిరంతరంగా ఫ్లో అయితేనే ఉంటుంది. అంటే వర్షాలు పడుతుంటాయి, మళ్ళీ నీళ్లు ఖాళీ అవుతుంటాయి, సముద్రంలో పోతుంటాయి, మళ్ళీ వర్షాలు పడుతుంటాయి. అట్లా జ్ఞానం అనేది సర్క్యులేట్ అయితేనే ఉంటుంది. అయితే కొంతమంది ఇంట్రెస్ట్ కోసము దీన్ని పట్టుకోవడం అనేది ఇల్లాజికల్ అనేది పాయింట్. అయితే ప్రతి దాంట్లో కూడా అందుకే ఆహారం పండించిన రైతును కూడా మనం అక్నాలెడ్జ్ చేయాలని అంట, లేదా టోటల్ పర్యావరణాన్ని కూడా అక్నాలెడ్జ్ చేయాలి. అంటే నీళ్ళను కానీ, గాలిని కానీ, మట్టిని కానీ, ఓ పిట్టను కానీ, పురుగును కానీ అన్నిటిని అక్నాలెడ్జ్ చేయాలి. ఎందుకంటే మనం కృతజ్ఞత వాటికి ఇయ్యనప్పుడు ఆ గింజ నీది కాదనేది పాయింట్. అట్లనే మన ఒక నాలెడ్జ్ కూడా అలాంటిదే. సో ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి, ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో. అందులో జీవం ఉన్నది కావచ్చు, నిర్జీవం అయినది కూడా కావచ్చు, అన్నీ కూడా జ్ఞానానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అయితే ఓపెన్ నాలెడ్జ్ అని మనం అంటాం కదా, ఇది ఏంటంటే ఒక డెఫినేషన్ నేనే రాసుకున్నా నా కోసం అయితే ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను చేసిన వర్క్ అంతా కూడా ఓపెన్ నాలెడ్జ్గా డిక్లేర్ చేసుకుంటూ వచ్చిన. ఎక్కడైతే నా కష్టము అంటే నా ఒక్క అంటే టైం వేచించి కానీ, నేను చేసిన రీసెర్చ్ కానీ, లేదా ఎక్కువ మందికి ఇది అందాలన్నప్పుడు అవన్నీ కూడా నేను ఓపెన్ నాలెడ్జ్ కింద డిక్లేర్ చేసిన. అయితే ఇలా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి జనరల్గా. ఇలా నాలెడ్జ్ ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా మనము ఇతరులకు పంచవచ్చు ఈ జ్ఞానాన్ని అనేది. అయితే జ్ఞానానికి మనం షేరింగ్ అనే దాంట్లో అంతు లేదు. అందుకే నేను ఎక్కువ మటుకు ఈ యొక్క ఇంటర్నెట్ అనే మాధ్యమం ఉంది కాబట్టి అటు బ్లాగ్స్ అనండి, వీడియోలు అనండి, పాడ్కాస్ట్లు అనండి, లేదా బుక్స్ రూపంలో, సో ఇట్లా వివిధ రకాలుగా దాన్ని షేరింగ్ చేయడం అయింది. అయితే ఎంత మనం ఇస్తే అంత మళ్ళా నాలెడ్జ్ మనకు వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది బావిలో నీళ్లు మనం తోడినట్టే, నీళ్లు మనం తీస్తున్న కొద్దీ ఫ్రెష్ నీళ్లు మళ్ళీ ఊట అనేది వస్తూనే ఉంటుంది. సో అట్లా నాలెడ్జ్ డిప్లీట్ అయ్యేది ఎప్పుడు ఉండదు, ఖాళీ అయ్యేది కూడా ఎప్పుడు ఉండదు. ఇది ఇంకా పెరుగుకుంటూ వస్తుంది ఇచ్చిన కొద్దీ, కానీ తరగడం అనేది కాదు జనరల్గా. ఈ ఓపెన్ నాలెడ్జ్ అనేది నేను అంటే పర్సనల్గా అనుకునేది అంటే ఫ్రీడమ్ అంతే. ఎందుకంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అన్నీ షేర్ చేసిన కాబట్టి నా కంప్యూటర్ క్రాష్ అయినా నాకు పోయింది ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ అవి ఏదో ఒక రూపంలో నేను షేర్ చేసిన, పని అయిపోయింది. ఇంకోటి రెండోది ఏంటంటే ఇంటిగ్రిటీ అని అంటాం. ఇంటిగ్రిటీ అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్. అది మన జీవితంలో అంటే నిస్వార్థంగా మనము ఒక టోటల్ ప్రపంచంలో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి, తర్వాత ఒక హానెస్టీ తోటి జీవించాలి. సో ఇలాంటివన్నీ కూడా విలువలు అనేది ఇందులో ఉంటాయి. అయితే ప్రపంచం కూడా చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నది. అంటే వివిధ అంశాలలో నాలెడ్జ్ అనేది కూడా పెరుగుకుంటూ వస్తున్నది. అట్లనే టెక్నాలజీలు కూడా మళ్ళా
దానికి తోడు అంటే నాలెడ్జ్ని ఉపయోగించి ఏ రకంగా మనము యూజ్ కావాలి సమాజానికి అనే దాంట్లో టెక్నాలజీలు దోహదం చేస్తుంటాయి. ఇంకోటి మంచి మంచి టెక్నాలజీస్ కూడా నిరంతరంగా వస్తున్నాయి, అవి కూడా పెరుగుకుంటవుతున్నాయి, అంటే ఇంప్రూవ్మెంట్స్ అని అంటాం. అయితే ఇప్పుడున్న టోటల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని సర్వీసెస్ ఉంటాయో ఇది మనకు కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రజలను సస్టైన్ చేసేటట్టు లేవు. ఒకటి మనం ఎఫిషియన్సీస్ ఇవన్నీ చూస్తే ఎన్నో జీవాలు భూమి మీద ఉన్నాయి, వాటికి ఉన్న ఎఫిషియన్సీస్ కూడా మనకు లేవు అన్నట్టు. ఎస్పెషలీ మనుషులకన్నీ అంట ఒక పిట్ట కూడా గూడు కట్టుకుంటే మినిమలిస్ట్లో కట్టుకుంటుంది, దానికి కావాల్సిన సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ అందులో ఉంటాయి ఆ డిజైన్లో. కానీ అది ఎక్స్పాండ్ చేయదు అన్నెసరీ. నా గూడు కట్టనికి వచ్చిందని చెప్పి ఒక 10 గూళ్ళు కట్టదు, ఆ కట్టి రెంట్కి కూడా ఇయ్యది, దాని ఆస్తి లెక్క చూడది, దాని పర్పస్ లెక్క చూస్తుంది. ఇక్కడ సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ ప్రోగ్రెస్ అవుతున్నా కానీ నేనంట మనుషులు అడాప్టేషన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిస్టెన్స్కి అది వాళ్ళు అంత అయితలేరు అనేది అనిపిస్తుంది. సుస్థిరత అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అంశంలో సుస్థిరత కనబడుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అడవిలో చూసినా ఏ జీవి కూడా వేస్ట్ అనేది అక్కడ కాన్సెప్ట్ లేదు, ఇంటర్లింక్, ఎవ్రీథింగ్ ఈజ్ రీసైక్లబుల్ అక్కడ. కానీ ఒక పట్టణంలో ఉన్న మనుషులు మీరు చూడండి, వాళ్ళు పడేసే చెత్తతో గుట్టలు అవుతాయి, మరి అది యూజ్ చేసే లెవెల్లో లేము కదా మనము. ఇతర జీవులేమో వాటి ప్రతి జీవితంలో ఉన్న ప్రతి అంశం కూడా మళ్ళీ ఇంకో దానికి యూజ్ అవుతుంది. బట్ మనుషులలో అట్లా కాదు, ఇంకా వేరే జీవులకు కూడా అవి ఎక్స్టింక్ట్ అయ్యే లెవెల్కి కూడా మనం తీసుకెళ్తున్నాం. లైక్ డిఫారెస్టేషన్ అనండి, ఈవెన్ ఈ పొల్యూటెంట్స్ అనండి, అన్ని రకాలు నీళ్ళల్లో గాలిలో వేరే జీవాలకు కూడా థ్రెటనింగ్ అవుతుంది వాటి ఎగ్జిస్టెన్స్కి. అయితే టెక్నాలజీలు చాలా ఉన్నాయి, సైన్స్ కూడా ఉన్నది, కానీ ఇది అందరు కూడా అవైలబుల్ ఫామ్లో లేదు. ఇది కూడా ఒకటి ఆలోచన ఎందుకు చేయాలంటే ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో సెల్ఫిష్నెస్ అనేది డామినేట్ చేస్తుంది. ఇది ఇంకోటి ఫైనాన్షియల్, అంటే నాకు ఫైనాన్షియల్గా గెయిన్ కావాలి అనే దాంట్లో కూడా ఇది షేరింగ్ అయితే లేదు, అందుకని యాక్సెసిబుల్ లేదన్నట్టు. ఇందులో ఇంకో మాట ఏమంటామంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ ఇన్నోవేషన్ చేయడానికి, మరి నాకేం లాభం అనేది ఇంకోటి ఉంటుంది. నేనంట కామన్ ఇష్యూస్ మీద ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దాన్ని గవర్నమెంట్స్ కానీ కొన్ని ఐక్యరాజ్య సమితిలు కానీ అవి కంపల్సరీ చేస్తే మంచిదంట. బట్ నువ్వు ఎక్స్క్లూజివ్ అని అంటాం, అంటే కొంతమందికే సంబంధించింది అన్న దగ్గర నువ్వు పేటెంట్లు చేసుకో, ఇన్నోవేషన్ చేసుకో, అక్కడ నువ్వు ఎక్స్ట్రా వాళ్ళతో వసూలు చేయి, ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్ కాబట్టి అందరికి సంబంధించింది కాదు. లైక్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అంటారు, అందులో ఏడ కూడా పేటెంట్ ఉండొద్దు, జీరో. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ అందులో కూడా ఏడ ఉండొద్దు, ఎందుకంటే గాలి, నీరు, భూమి, మట్టి, సో ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ కదా. అదే నాకు అనిపిస్తుంది సర్ ఐజాక్ న్యూటన్ గారు మనకు ఈ గ్రావిటీ అనేది ఒకటి వారు గుర్తించారు. వారు చెట్టు కాడ కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కింద పడ్డది. ఒకవేళ ఆయన యాపిల్ పండు తీసుకొని సప్పుడు దాకా తిన్నాడు అనుకుందాం, ఆయన దాని గురించి ఆలోచన చేయలేదు, అసలు కిందికి ఎందుకు పడాలి, మీదికి ఎందుకు పోవద్దు, ఈ భూ ఆకర్షణ శక్తి ఏంటిది, ఇట్లాంటి ఆయన ఆలోచన చేసి ఆయన లాస్ ఆఫ్ నేచర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసిండు కదా. ఆయన దాన్ని పబ్లిష్ చేసి మనకు అందించకపోతే, అంటే ఏదైతే ఇప్పటివరకు టెక్నాలజీస్ చాలా మంది డెవలప్ అయినాయో, ఈవెన్ ఒక సెటిలైట్ కూడా ఆకాశంలోకి పోవాలని అంటే లాస్ ఎన్నో దగ్గర మనం వాడుతున్నాం, లేదా ఇంకో వ్యక్తి అది చూసిండు, దాన్ని పేటెంట్ చేసిండు, ఇది నాదే అన్నాడు, ఎవరు కూడా ఇది వాడొద్దు, ఈ ఫామ్లో వాడొద్దు అని అన్నాడు. అప్పుడు ప్రపంచం ఎట్లుంటుంది? అయితే ఇది పేటెంట్లు అనేది, ఈ కాపీరైట్లు అనేది ఇవంతా కూడా లాస్ట్ ఒక 200 ఏళ్ళు అనుకోండి, అప్పటి నుంచి మనకు కనబడుతున్నాయి. ఇదంతా కూడా ఎక్కువ అమెరికన్, యూరోపియన్ కంట్రీస్లో ఇవాల్వ్ అయిన ఒక సిస్టమ్, అంటే ఒక బిజినెస్ ఇవన్నీ కూడా చేసుకోవాలనే దాంట్లో. అయితే ఈ నాలెడ్జ్ అనేది పర్మనెంట్గా వాళ్ళు హోల్డ్ చేసుకొని కొన్ని తరాలు వాటిని బిజినెస్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది వాళ్ళ కోటి ఉన్నదన్న. అయితే ఎప్పుడైనా నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటే మంచిది, అలాంటి వ్యక్తులు ప్రపంచానికి యూజ్ అవుతారు. కానీ ఇట్లా పట్టుకునే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరోనా వ్యాక్సిన్లు అనేది చేసారు, ఇండియాలోనే 2 కంపెనీలు ఉండే వ్యాక్సిన్లు చేసేదాన్ని, లైన్లో నిలబెట్టారు, మనుషులు చనిపోతుంటే కూడా ఓకే అన్నారు, ఎందుకంటే వ్యాక్సిన్లు లేవని. కానీ ఆ ఫామ్లో ఇంకో 10 కంపెనీలకు ఇచ్చి మీరు కూడా దీన్ని వ్యాక్సిన్లు చేసేయండి అని అనలే, ఎందుకంటే ప్రాఫిట్ పోయినా ఆ కంపెనీలకు ఇవ్వాలని వెయిటింగ్ చేయించు.
మరి పోయిన ప్రాణం లేనప్పుడు నాలెడ్జ్ ఈ ప్రపంచంలో లేదు అని కాదు కదా. ఒక సంజీవిని ఉంది, అది ప్రాణం కాపాడుతుంది. మరో సంజీవిని నువ్వు ఇయ్యలేదు, ప్రాణం పోయినాక ఏం చేసుకుంటావు సంజీవిని? అక్కడ మరి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎన్నో ఉంటే వేరే కంపెనీలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతోటి కూడా డే అండ్ నైట్ వర్క్ చేపిస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఇచ్చినామన్నాం, అక్కడ కూడా వెయిటింగ్ చేయించినాం లైన్లో పెట్టి. ఇదేం లాజిక్? అందుకే అట్లీస్ట్ ఇట్లా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు గ్లోబల్ కాజ్ అని కొన్ని ఉంటాయి. ఐ థింక్ పేటెంట్లు పక్కన పెట్టి ముందు సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఈ CDM టెక్నాలజీలోనే అట్లనే చూసిన క్లైమేట్ చేంజ్లో కొన్ని దేశాలు ఆల్రెడీ టెక్నాలజీ ఇన్నోవేట్ చేశారు. మరి ఆ టెక్నాలజీ వాడితేనే సాల్వ్ అయింది ఉన్నమాట. టెక్నాలజీ వాడకుంటే ఆ డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ ఈ డెవలప్డ్ కంట్రీస్ దగ్గరికి పేటెంట్లు అని అన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అంత వీళ్ళ కెపాసిటీస్ లేవు. సో కాబట్టి అక్కడ అలో కూడా చేసారు. సో అట్లా చేయాలి మరి. అంటే క్లైమేట్ చేంజ్ కోసము మనము గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఇలాంటి పద్ధతి అవలంబించినప్పుడు మరి అన్నిట్లో కూడా అట్లాంటి యాటిట్యూడ్ తోటి మనం వర్క్ చేయాలి. కొన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ అయితే ప్రౌడ్గా చెప్తారు మాకైతే ఇన్ని పేటెంట్లు ఉన్నాయి. నేనంటే నిజంగా కూడా అక్కడ రాసే ప్రొఫెసర్లు కొన్ని పేపర్లు రాస్తారు, అది అమ్ముకుంటారు మన సైంటిఫిక్ జర్నల్స్ అని అంటారు. మనం ఆన్లైన్లో పోయి డౌన్లోడ్ చేయబోతే కూడా యూ హ్యావ్ టు పే అంటారు. నీకు జీతము గవర్నమెంట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తున్నాను, పేరు నువ్వే రాసుకున్నావు ఏది ఆథర్ అని చెప్పి, పేపర్ నీదే అంటున్నావు, మళ్ళీ పేపర్ని కూడా నువ్వు అమ్ముకుంటున్నావు. పోనీ సాధారణ ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ కూడా కాదు నీ ఒక డిస్కవరీ, అట్లా కూడా రాయవు, దాన్ని సైంటిఫిక్ అని హై లెవెల్లో రాస్తావు. సో నీ నాలెడ్జ్ ఎవరికి యూజ్ అవుతున్నది? ఇక్కడ నాలెడ్జ్ గొప్పది కాదు, నాలెడ్జ్ ఉపయోగం అయితే అది నాలెడ్జ్కి వాల్యూ యాడ్ అవుతుంది. ఈ ఎక్స్క్లూజివిటీ దాంట్లో బతకొద్దు. త్రిశంకు స్వర్గంలో నేను ఎంత గ్రేటో తెలుసా, నాకు ఎన్ని పేటెంట్లు ఉన్నాయో తెలుసా అని కాలర్ ఎగరేస్తారు, అయితేంది అని అంట నేను. సో వాట్ యూజే కానప్పుడు నీ అసలు పుట్టకపోతే బెటర్ అంట. మేబీ నీలాంటి సెల్ఫిష్ వాళ్ళు లేకపోతే ఇంకో వ్యక్తి అదే ఆలోచన చేసి ఆయన ఓపెన్గా నలుగురికి ఇచ్చేటోడు కదా. అందుకే ఈ నాలెడ్జ్ని పట్టుకునేటోళ్ళు నాకు అంతగా నచ్చరు. ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్క్లూజివ్ దాన్ని నో అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్ ఉన్నది, అది చాలా బాగా రిచ్ ఉన్న వాళ్ళే కొంటారు. వాళ్ళు తక్కువ పర్సంటేజ్, వాళ్ళు 0.001% వాళ్ళు కొంటారు అనుకుందాం ప్రపంచంలో. దానికోసం నువ్వు ప్రతి కాంపోనెంట్ పేటెంట్ చేసుకో, నువ్వు వాళ్ళకి అమ్ముకో, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళ అఫోర్డబిలిటీ ఉంటుంది, నీకు ఇస్తారు, నువ్వు బ్రతకొచ్చు. ఫండమెంటల్ విషయాలల్లో మాత్రము ఏడ కూడా ఈ పేటెంట్లు గీటెంట్లని చేయొద్దు అనేది పాయింట్. జనరల్గా ఈ నాలెడ్జ్ హోల్డ్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి పేటెంట్ చేసుకుంటూ సమ్ నాలెడ్జ్ని, ఆయన ఫస్ట్ ఏమనుకుంటాడు, ఈ నాలెడ్జ్ని ఉపయోగించి నేను ఒక బిజినెస్ మోడల్ చేసి దాంతో నేను ఎర్నింగ్ చేసుకుంటాను అనుకుంటా ఒక మోడల్. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు, నేను కొంచెం ఎవరన్నా నాకేమన్నా పైసలు సహాయం చేస్తే ఇది వాళ్ళకు అమ్మేస్తాను అనుకో. ఇంకొకరు ఏం చేస్తారు, ఆ నాలెడ్జ్ని అట్లనే పెట్టి నా ఎవరికి ఇయ్యరు, నా బిజినెస్ చేయరు, ఏం లేదు, జస్ట్ స్లిప్ ఓవర్ దాని మీద ఓన్లీ కలలుగా అంటుంటారు, నేను పేటెంట్లు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఏదో ఒకరోజు యూజ్ చేస్తాను కలలుగా అంటారు. అయితే ఎక్కువ మటుకు పేటెంట్లో చూస్తే మనకు ఆన్లైన్లో ఉంటుంది మొత్తం ఒక పోర్టల్, ఎన్నో వేల పేటెంట్లు ఉంటాయి. అందరు కూడా దాని మీద జస్ట్ నిద్రపోయేటోళ్ళే ఎక్కువ మటుకైతే. ఇంకోటి అట్లా స్లీప్ ఓవర్ చేసేటోళ్ళ మీద కూడా యాక్షన్ ఉండాలి. అఫ్కోర్స్ పేటెంట్లో కూడా టైం లిమిట్ ఉంటుంది, దాటినాక ఓపెన్ అయితే ఇవన్నీ ఉంటాయి. బట్ అట్లా పట్టుకొని ఎమర్జెన్సీ టైంలో కూడా అట్లా వెయిటింగ్ చేయించేటోళ్ళు కూడా తప్పే. ఇంకోటి ఎంత ఆలోచన చేసినా, ఎంత థింకింగ్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా నలుగురికి ఇయ్యనప్పుడు డ్రామా వితౌట్ ఆడియన్స్ అని అంట. అంటే నువ్వు రిహార్సల్ వేస్తూనే ఉన్నావు, ఏదో ఒకరోజు నేను స్టేజ్ మీద పోయి నా డ్రామా చూపెడతాను అనుకుంటావు, నీ పర్ఫార్మెన్స్ కూడా నీకు చాయిస్ లేదు. ఇది ప్రపంచానికి నష్టం, అంతకంటే ఏం లేదు. మనము ప్రవచనాలు చేయడం గొప్ప విషయం కాదు, కానీ అది మీనింగ్ఫుల్ ఉండాలి ఇతరులకు. తర్వాత మనం అన్న తర్వాత అవతల వ్యక్తులు అట్లీస్ట్ యాక్షన్లకు దిగాలి. అందుకే నేను ఫస్ట్ ఏమంటా, ఈవెన్ చెప్పేటోళ్ళు కూడా చేసి ఉండాలి, చేసినాక చెప్పాలి. చెప్తేనే అవతల వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు, అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్లకు వస్తారు. అంటే నాలెడ్జ్ అల్టిమేట్ ఏందనంటే యాక్షనే. అంటే ఒక రిజల్ట్ అనేది కనబడాలి, ఒక ప్రోడక్ట్ అనేది కనబడాలి, ఒక మార్పు అనేది కనబడాలి. ఇవన్నీ అయినప్పుడే నాలెడ్జ్కి వాల్యూ ఉన్నట్టు.
అయితే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఒకటి మాధ్యమం వచ్చేసింది మనకి. ఇది కమ్యూనికేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు అవైలబుల్ ఉన్నది ప్రపంచం మొత్తం కూడా. ఇంకోటి ఈ యొక్క డేటా ప్లాన్స్ ఇవన్నీ కూడా చీప్ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉన్నందుకు యాక్సెస్ అనేది చాలా పెరిగింది. ఇది ఒక మనిషిలో ఒక టోటల్ టైం లైన్లో మనం చూసుకుంటే అంటే ఎగ్జిస్టెన్స్ దాంట్లో ఈ చరిత్రలో చాలా గొప్ప అంశం అన్నట్టు. అయితే ఈ డిజిటల్ నాలెడ్జ్ అనేది కూడా చాలా చీపు మనకు, అండ్ ఇది ప్రపంచంలో షేరింగ్ అనేది కూడా చాలా ఈజీ. సో ఇక్కడ నిజంగా కూడా ఇప్పుడు నాలెడ్జ్ ఒకరు సొత్తు కాదనేది ఉన్నది. ఎందుకంటే ఆన్లైన్లో దగ్గర ఎవరో ఒకరు పెట్టి ఉంటారో ఆ నాలెడ్జ్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది ఈజీగా. సో ఈజీగా ఏ వ్యక్తి అయినా సరే దాన్ని రెఫర్ చేయొచ్చు, లేదా కాపీ చేయొచ్చు, థింక్ చేయొచ్చు, మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు, రీఇంజనీరింగ్ చేయొచ్చు, అని అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తది క్రియేట్ చేయొచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇంకోటి ఏఐ వచ్చినాక ఈ కాపీరైట్లు పేటెంట్లకు ఏ సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే ఏం చేస్తుంది, ఒకవేళ ఏదైనా థింకింగ్ చేసి ఇచ్చినా నేను పలానా సోర్స్ అని అక్కడ రాయది, డైరెక్ట్ ఆన్సర్లు ఇస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం రెఫర్ చేస్తున్నా. మనం ఓ పేపర్ రాయాలంటే రెఫరెన్సులు రాయాలి, కానీ ఏడ కూడా రెఫరెన్సులు రాస్తలేదు, ఎవరి నాలెడ్జ్ ఎంత తీసుకున్నాను కూడా చెప్తలేదు, తన ఓన్ వర్డ్స్లో నీకు అలగలగిస్తున్నది. సో ఇది ఒక కంప్లీట్గా ఈ కాపీరైట్లు పేటెంట్లు అనేది దాన్ని మించిపోయింది. ఇప్పుడు సాంగ్స్ కూడా ఎక్కువ మటుకు కాపీరైట్లు చేస్తారు కదా. సో కాపీరైటెడ్ లేదు, ఎందుకనంటే అది నువ్వే ఏఐ ఉపయోగించి కొత్తది మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పాత మ్యూజిక్లకి నుంచి అది చర్నింగ్ చేసి కొత్త మ్యూజిక్ తయారు చేసి ఇస్తాం. సో అది అంతా కూడా ఇల్లాజికల్ అయింది. ఇప్పుడు నిజంగా ఈ యొక్క కోర్టు కేసులు అవి వేస్తే ఎన్ని కేసులు వేసినా అంతం లేదు, ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏనికి అవకాశం కూడా లేదు. నిజంగా కూడా వాళ్ళు అట్లనే వాడుతున్నారు. మన ఒకేమో ఫ్రీ సర్వీస్ ఇస్తారు, లైక్ గూగుల్ అకౌంట్ ఫ్రీ ఉంటుంది, మనది మొత్తం కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర పూల్ ఉంటుంది. అందులోకించి వాళ్ళు చర్నింగ్ చేసి మళ్ళీ మనకి ఏ రూపంలో మనకు సర్వీస్ చేస్తున్నారు. ఎవరి మీద కేసు వేస్తారు, ఫ్రీగా నువ్వు ఇన్ని రోజులు వాడినందుకు నీ నాలెడ్జ్ వాళ్ళు తీసుకోరు, మళ్ళీ ఇంకో బిజినెస్ మోడల్ వాళ్ళు అమ్ముకుంటారు. సో ఇట్లా అది రీసైక్లింగ్ అవుతుంది నాలెడ్జ్. అందుకే మనం ఈ నాలెడ్జ్ని ఓపెన్గా డిక్లేర్ చేయడం అనేది చాలా ముఖ్యము ఓవరాల్గా. కానీ ఇప్పుడు ఇంకా చూస్తే మనకి పేటెంట్లు, కాపీరైట్లు ఇది ప్రపంచాన్ని రూల్ చేస్తున్నది ఆల్రెడీ. అండ్ ఈవెన్ ఎక్కువ కేసులు కూడా చూస్తే రెండు పెద్ద దిగ్గజాలని అట్లా అంటాం కదా, అంటే సాఫ్ట్వేర్ దిగ్గజాలని, ఆ రెండు కంపెనీల మధ్యన కొన్ని వేల కేసులు ఉంటాయి. ఇంకోటి నాలెడ్జ్ మొత్తం కూడా సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం ఎవర్ పర్వేడింగ్, అంటే ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ప్రతి దాంట్లో కూడా సైన్స్ అనేది ఉంటుంది. అందులోకించి మనకు నాలెడ్జ్ ఉద్భవిస్తున్నది. కానీ నాలెడ్జ్ని స్పెషల్గా పుట్టంగానే మన బ్రెయిన్లకు వచ్చి మనతోటే ఈ భూమి మీద అడుగు పెట్టినట్టు ఉండదు, నాది అనేది ఉండదు. అయితే మనం ఒక అప్రిషియేషన్ అంటాం కదా, అంటే ఎవరైతే ఇది కాంట్రిబ్యూట్ చేస్తారో పూల్ ఆఫ్ నాలెడ్జ్, డిస్కవరీస్ కానీ ఇన్నోవేషన్స్, ఇది నిరంతరంగా ఉండాలి, అట్లీస్ట్ అది ఉండాలి. అంటే దానికి నువ్వు ట్యాగ్ ఆన్ అయ్యి అంతా నాదే అని హోల్డ్ చేయడం కాదు. ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అందుకే ఒక కొత్త రకం ఇది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీ స్క్రిప్ట్ తెలుసు, నేను 10 మంది డైరెక్టర్ల దగ్గరకు పోయి అది చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటారు. అట్లా కాదు, నీకు తెలిస్తే నువ్వు అది ముందే పబ్లిష్ చేయి, ఆన్లైన్లో పెట్టినాక చెప్పడం మొదలుపెట్టు. ఒకవేళ వాళ్ళు నాది అని వాళ్ళు ఓన్ అప్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు ఇంకో స్క్రిప్ట్ చేసిన ఒరిజినల్ స్క్రిప్ట్ ఆడు ఉంటుంది, కాబట్టి నీ యొక్క ఐడెంటిటీ ఎక్కడ పోదు. అందుకే ఓపెన్గా డిక్లేర్ చేయడం చాలా ఈజీ, అంటే అట్లీస్ట్ నీ రికగ్నిషన్ నీకు ఉంటుంది. ఈ పైరసీ అనేది ఇది సినిమాలు కాపీ కొట్టిర్రు, ఈ పైరసీ నడుస్తుంది అని అంటారు. మరి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక పాటలో ఉన్న చరణాలు కాపీ కొట్టి ఉండొచ్చు, డైరెక్టరు ఇంకో మూవీ కాపీ కొట్టి ఉంటాడు, సీన్ బై సీన్ ఇంకో సినిమా కాపీ కొట్టి ఉంటారు. మరి ఇవన్నీ చేసినప్పుడు నా మూవీ ఫైనల్ కాపీ కొట్టిరు అనేది ఏడు ఉంటుంది. అంటే టెక్నికల్గా అది కరెక్టే, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినావు కాబట్టి అంటున్నావు, బట్ నీ నాలెడ్జ్ నీది కాదు కదా ఒరిజినల్గా. నువ్వు కూడా చర్నింగ్ చేసినావు ఎక్కడెక్కడి నుంచి ప్రపంచంలోకించి, మరి దాన్ని కూడా నువ్వు అప్రిషియేట్ చేస్తలేవు. నువ్వు వేసుకున్నావు 50 పేర్లు సరిపోవు కదా, మీతో కూడా రాయాలి. నేను 10 సినిమాలు చూసిన, ఈ సినిమా చేయకముందు అని రాయాలి, లేదా 100 పాటలు విన్నా ఈ పాట ట్యూన్ చేయకముందు అని రాయాలి. అది అన్నారు కదా, నాదే అంటారు.
సో నాకు ఇట్లనే కెనడాకి వెళ్ళాల్సి వచ్చింది. ఓపెన్ నాలెడ్జ్ రిలేటెడ్ నన్ను పిలుస్తే అక్కడ నన్ను ప్రజెంటేషన్ చేయమంటే, సో అక్కడ ఒక బొమ్మ వేసిన నేను. ఆ బొమ్మ ఏందనంటే ఈ మంకీ బొమ్మ, అది ఒక కేజీలో అరటిపండు ఉంటే దాన్ని ఇట్లా పట్టుకున్నందుకు చెయ్యి కొంచెం వెడల్పు అవుతుంది, అట్లనే అరటిపండు ఇట్టు ఉంది కాబట్టి చెయ్యి బయటికి రాక అది అట్లనే ట్రాప్ అయి ఉన్నారు. అంటే ఇంకెవరన్నా మంకీ క్యాచర్ ఉంటే మంకీని కూడా పట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏమైందంటే ఈ డిజైర్ ఏదైతే ఉన్నదో, అంటే బనానాని మనం నాలెడ్జ్ అని అనుకుంటే, ఏ వ్యక్తి అయినా తన నాలెడ్జ్ని ఇది నాది అని గట్టిగా పట్టుకున్న వాళ్ళకు ఫ్రీడమ్ అనేది రాదు, స్వాతంత్రం అనేది ఉండదు. స్వాతంత్రం లేని వాళ్ళు బానిసలు అయిపోతారు. అంటే నువ్వు ఏదైతే నాలెడ్జ్ నాది అని అనుకున్నావో దానికి నువ్వు బానిస అయిపోతావు. సో దాన్ని వదిలితే మళ్ళీ నీకు ఫ్రీడమ్ ఉంటుంది అని ఇట్లా ట్రెడిషనల్ మంకీ క్యాచర్స్ నేను ఎగ్జాంపుల్ తోటి చెప్పిన అన్నట్టు. అయితే ఓపెన్ నాలెడ్జ్ ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఇది ఓపెన్ నాలెడ్జ్లో బియాండ్ సోర్స్. అంటే నేను నా డిక్లరేషన్లో ఇది క్లియర్గా రాసిన, అంటే జనరల్గా నేను ఇచ్చిన ఫ్రీడమ్ లేదని, అంటే నన్ను అక్నాలెడ్జ్ చేయకున్నా సరే మీరు అది వాడుకోండి, యాజ్ ఇట్ ఈజ్ రీప్రింట్ తీసుకుని చేసుకున్నా సరే వాట్ ఎవర్ హ్యావ్ రిటర్న్, లేదా దాన్ని మీ పదాలల్లో రాసుకోండి, లేదా ఆల్టర్ చేసుకోండి, లేదా సొంతంగా ఇంకొక ఐడియాని దాంతో జనరేట్ చేసి అదైనా ప్రజెంట్ చేయండి అని ఇట్లా అన్ని ఫ్రీడమ్స్ ఇచ్చిన. ఇది అందరికి ఫ్రీడమ్ ఉంటుంది, గిల్టీ అనేది ఉండదు. సో జనరల్గా ఏమైతుందంటే చాలా మందికి ఇలాంటిది మనం ఫ్రీడమ్ ఇవ్వనప్పుడు వాళ్ళు చూసి ఆలోచన చేసినప్పుడు, అరే నేనైనా తీసుకున్నా మళ్ళీ నేను ప్రతి దగ్గర ఇది మెన్షన్ చేయాలి అని ఒకటి ఇది వస్తుంది అన్నట్టు. లైక్ పిల్లలు కూడా స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్స్ రాసినప్పుడు రెఫరెన్సులు రాయబోతే రెఫరెన్సే కాదు, నాకు ఈ క్లాస్ టీచర్ చెప్పింది, నాకు ఈ లెసన్ అని కూడా రాయాలి. మరి అంటే ఎన్ని బుక్కులు అయితే వాళ్ళు చదివారు, ఆ బుక్ టెక్స్ట్ బుక్ చేయడానికి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి అవి రాయాలి, ప్లస్ క్లాస్ టీచర్ కూడా పేరు రాయాలి. ఇది సాధ్యం కాదు. పిల్లల్ని అడిగితే మార్కులు నావే అంటారు, నాలెడ్జ్ నాది మార్కులు నాది అంటారు. నిజంగా పిల్లలదా నాలెడ్జ్? కాదు కదా. అంటే ఎవరో ఇవాల్వ్ చేసిరో ఫామ్లో, ఎవరో ఒక సైన్స్ దాన్ని డిస్కవర్ చేసిర్రు, ఓ టెక్నాలజీని ఇన్నోవేట్ చేసిర్రు, దాంట్లో నుంచి నేర్చుకోరు. సో ఇంకోటి ఏముందంటే ఇది క్రియేటివ్ కామన్స్ అని అంటాం. నేను ఓపెన్ నాలెడ్జ్ అని నా పదం పెట్టుకున్నదని, అందులో కూడా విత్ అట్రిబ్యూషన్ వితౌట్ అట్రిబ్యూషన్ అని కూడా ఉంటుంది. అంటే మనం వాళ్ళను పేరు పెట్టవచ్చు, పేరు పెట్టకున్నా సరే వాడుకోవచ్చు అని 2 రకాలు ఉంటాయి. సో ఇందులో కూడా మళ్ళీ చాలా వర్షన్స్ ఉంటాయి క్రియేటివ్ కామన్స్లో. సో ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ అనేది ఇంకోటి ఉన్నది మనకు టెక్నాలజీలో. సో అందులోనే నేను ఒరిజినల్గా ఇన్వాల్వ్ అయినట్టు ఘోష్ అనేది, ఇది గ్రౌండింగ్ ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ అనేది ఒరిజినల్ టైటిల్ అది. సో ఇది కెనడాలో ఈవెంట్ అయితే అక్కడికి నేను పోయిన, పర్సనల్ వాళ్ళు రమ్మన్నారు నన్ను. సో సోర్స్కి లింక్ చేయకుండా ఎట్లయితే మనకు ఒక తల్లి గర్భంలోకించి మనం వచ్చినప్పుడు సోర్స్ అని అంటే అంబలికల్ కార్డు, ఈ అంబలికల్ కార్డు కూడా మనం కట్ చేస్తే చైల్డ్కి ఫ్రీడమ్ వస్తుంది. సో అందుకే సోర్స్ నుంచి ఇండిపెండెంట్ ఉంచాలి నాలెడ్జ్ అని కూడా అంటుంటా. సో దట్ వాళ్ళు లెట్ దెమ్ యూజ్ ఇట్ అంతే. ఊరికే మళ్ళీ లింకులు ఎందుకు, పలానైనా గుర్తు చేసుకోవాలని చెప్పి. సో ఓపెన్ నాలెడ్జ్లో సాలిడారిటీ అనేది కూడా వస్తుంది. అంతా మంచిగా ఉండాలి, అలా నేను మంచిగా ఉండాలనే దాంట్లో ఈ భూమి గురించి కూడా ఆలోచన అనేది ఉంటుంది. సో ఎవ్రీబడి లవ్స్ ఫ్రీడమ్, ఇది కామన్ అందరికీ. అయితే ఆలోచనకు మళ్ళీ యాక్షన్కి దీనికి కూడా ఫ్రీడమ్ ఉండాలి. సో ఓపెన్ నాలెడ్జ్ అనేది మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తుంది. ఇంకోటి ఇంతకుముందు అన్నట్టు కొన్ని లక్షల మందికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఓపెన్గా పెట్టండి ఆ నాలెడ్జ్ దానికి సంబంధించింది, లేదా ఈ పర్యావరణానికి సంబంధించి కామన్ గుడ్ అని అంటాం కదా దానికి సంబంధించినవి. ఇది ఎట్లుందంటే చాలామంది వాళ్ళు జీవితాంతము ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది సిస్టంలో, దానికంతా డౌన్లోడ్ చేస్తూనే ఉంటారు. అలా నిజంగా యూజ్ చేసేది కూడా ఆ ఇన్ఫర్మేషన్ తక్కువ, దాంట్లో డేటా ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అట్లే మన ఈమెయిల్స్, డ్రాప్ బాక్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి. అన్నిట్లా ఆన్లైన్ స్టోరేజ్ దాంట్లో కూడా పైసలు కట్టి కూడా డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళు చనిపోయినాక దాని వాల్యూ ఏముండదు, కానీ స్టోర్ చేసుకుంటూ పోయారు. ఎప్పుడన్నా కంప్యూటర్ క్రాష్ అయితే మళ్ళీ కొంతమంది వేలు ఖర్చు పెట్టి దాంట్లో ఆ డేటాని రిట్రీవ్ కూడా చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ మనకు అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ మనుషుల విషయం కానీ, పర్యావరణము, టోటల్ ఎకో సిస్టమ్స్, వీటిని మనం సాల్వ్ చేయడానికి నాలెడ్జ్ ఉపయోగపడాలి. కానీ దాన్ని అట్లా నాది అని పట్టుకుంటే ఏం లాభం?
అందుకే ఈ ఓపెన్ నాలెడ్జ్ని అటు గవర్నమెంట్లు కానీ, సంస్థలు కానీ, ఏజెన్సీస్ కానీ, ఈవెన్ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ ఎవరైనా సరే, ఈవెన్ అంతర్జాతీయంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అయినా వాళ్ళు కంపల్సరీ చేసి చాలా మటుకు నాలెడ్జ్ని ఓపెన్ చేయాలి. చేస్తే ఇది టోటల్ ప్రపంచానికి మంచిది, మనకు మంచిది, ప్రపంచం మీద అన్ని జీవులకు సుస్థిరతకు అన్నిటి కూడా చాలా మంచిది.